అమ్ముడు పోయిన బిడ్డ. ఒక గ్రామంలో భార్యాభర్తలు ఉండేవాళ్ళు. చాలా కాలానికి భార్య గర్భవతి అయ్యింది. తీరా నెలలు నిండాక ఆమెకు ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప్రసవించినట్లయితే మంచి బిడ్డ కలుగుతాదనిపించింది. ఈ మాట తన భర్తతో చెప్పింది. భర్త సమ్మతించి ఆమెతో సహా కొంత దూరంలో ఉన్న పుణ్యక్షేత్రానికి బయలుదేరాడు. వాళ్ళు తాముండే నగరం దాటి సాయంకాలానికి ఒక విస్తృతమైన వనం ప్రవేశించారు. ఓపలేని మనిషి కావటం చేత ఆమె అలసిపోయి ఎక్కడైనా కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకోగోరింది. దారికి కొంత ఎడంలో ఒక కుటీరం చెట్లన సందుగా కనపడితే ఆమెను భర్త అక్కడికి తీసుకుపోయాడు. ఆ కుటీరంలో ఒక సిద్ధుడుంటున్నాడు. ఆయన ఆ భార్యాభర్తలకు అన్ని సౌకర్యాలు అమర్చి కుటీరం వెనక ఉన్న పంచలో ఆ రాత్రికి పడుకోమన్నాడు. భార్య వెంటనే నిద్రపోయింది. భర్తకు ఎంతకు నిద్ర పట్టలేదు. ఒక అర్ధరాత్రి వేళ కుటీరం లోపల సిద్ధుడు ఆయన శిష్యులు మాట్లాడుకోవటం భర్తకు వినిపించింది. ఈ మనిషికి ఎలాంటి బిడ్డ పుడతాదంటారు అని శిష్యుడు అడిగాడు. ఆడబిడ్డ పుడుతుంది, కానీ తల్లి చనిపోతుంది. ఆమెకు పుట్టే ఆడపిల్ల ఒక కొడుకును కని వాణ్ణి అమ్మేస్తుంది అన్నాడు సిద్ధుడు. ఈ మాటలు విని భర్త చాలా బాధపడ్డాడు. లేక లేక తనకు ఒక బిడ్డ పుడితే అది ఆడపిల్ల కావటమేమిటి, తన భార్య చనిపోవటమేమిటి, తన కూతురు తన కడుపున కనే బిడ్డను అమ్మడమేమిటి? ఇదంతా ఏదో శాపం అన్నట్టు అతనికి తోచింది. మర్నాడు తెల్లవారుతూనే అతను తన భార్యను నిద్రలేపి సిద్ధుడికి కృతజ్ఞత తెలుపుకుని ఆయన వద్ద సెలవు పుచ్చుకుని మళ్ళీ తీర్థానికి బయలుదేరాడు. వాళ్ళు పుణ్యక్షేత్రం చేరక ముందే చూలాలికి నొప్పులు ఆరంభమైనాయి. ఒక కాపువాడి గుడిసెలో ఆమె ఆడపిల్లను ప్రసవించి కొద్దిసేపటిలో ప్రాణాలు వదిలింది. సిద్ధుడి నోట విన్న 2 అంశాలలో ఒకటి అక్షరాలా నిజమయ్యింది. మిగిలినది ఎట్లాగైనా అబద్ధం చెయ్యాలని భర్త అనుకుని తన కుమార్తెను ఇంటికి తెచ్చి ఆ బిడ్డను పెంచటానికి ఒక దాదీని ఏర్పాటు చేసి తన కాలమంతా ధనార్జనకు వినియోగించాడు. అతని కృషి ఫలించి పిల్లకు 5 ఏళ్లు నిండే లోపల అతను చాలా పెద్ద ధనవంతుడయ్యాడు. ఆయన నగరం వెలుపల ఒక ఒంటి స్తంభం మేడ కట్టించి దానిపై బురుజులో తన కుమార్తె, ఆమె దాది ఉండటానికి ఏర్పాటు చేశాడు. వాళ్ళు కిందకి దిగి వచ్చే మార్గం లేదు. వాళ్లకు కావలసిన వస్తువులన్నీ కింద నుంచి తట్టలలో అందిస్తే పైకి చేదుకోవాలి. తన కుమార్తె ఒక బిడ్డను కని ఆ బిడ్డను అమ్ముకుంటుందంటే అంతకన్నా భయంకరమైన విషయం మరొకటి ఉండదనే భావంతో తండ్రి ఇలా చేశాడు. ఆయన కుమార్తె రూపరాణి ఆ ఒంటి స్తంభం మేడ మీద బురుజులోనే పెరిగి పెద్దదై చాలా అందగత్తిగా తయారయింది. ఆమెకు తన తండ్రి ముఖము, దాది ముఖము తప్ప మూడో మనిషి ముఖం తెలియదు. ఒకనాడు ఆమె తన బురుజులో నిలబడి బయటకు చూస్తుండగా కొద్ది దూరంలో ఒక గుడారం కనిపించింది. అది ఆ నగరపు రాజకుమారుడు వేటకు వచ్చి వేయించుకున్న గుడారం. రూపరాణి చూసే సమయానికి గుడారం దగ్గర రాజకుమారుడు వేట దుస్తులతో నిలబడి ఉన్నాడు. రూపరాణి తన దాదీని పిలిచి, దాదమ్మా, ఆ వింత జంతువును చూశావా? దాని పేరేమిటి అని అడిగింది. అది జంతువు కాదమ్మా, రాజకుమారుడు, మంచి అందగాడు కూడాను అన్నది దాది. రూపరాణి దాదమ్మ చెప్పిన కథలన్నిటిలోనూ రాజకుమారులు, రాజకుమార్తెలు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అందుచేత రూపరాణి ఆ రాజకుమారుణ్ణి ఆసక్తితో చూసింది. రాజకుమారుడు కూడా రూపరాణిని చూసి ఆమె అందానికి ఆశ్చర్యపడి సమీపానికి వచ్చి ఆమెను పలకరించాడు. రూపరాణి బురుజు చుట్టూ ఉన్న పిట్టగోడ వద్దకు వచ్చి
దాని మీదుగా వంగి రాజకుమారుడితో మాట్లాడింది. అది మొదలు రాజకుమారుడు వేట నేపం మీద తరచుగా అటుకేసి రాసాగాడు. ఇద్దరి స్నేహము త్వరలోనే ప్రేమగా మారింది. తనను ఒక్కసారి పైకి రానివ్వమని రాజకుమారుడు రూపరాణిని ఎన్నోసార్లు ప్రార్థించాడు. చివరికి ఆమె ఉండబట్టలేక ఒక తాడు కిందకి దించింది. దాని సహాయంతో రాజకుమారుడు పైకి వచ్చాడు. వారిద్దరి మధ్య ఉండే ప్రేమ చూసి దాది వాళ్ళ గాంధర్వ వివాహానికి అభ్యంతరం చెప్పలేకపోయింది. రాజకుమారుడు అప్పుడప్పుడు వచ్చి రూపరాణితో 1-2 రోజులు సంతోషంగా గడిపి తన దగ్గర ఉన్న ఉంగరమో పతకమో ఆమెకిచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. కొంతకాలం గడిచాక రూపరాణి గర్భవతి అయ్యింది. ఇంత జరిగాక కూడా రూపరాణి తన రహస్య వివాహం గురించి తండ్రికి చెప్పటానికి భయపడింది. ఎందుకంటే ఆయన తాను నిర్ణయించిన భర్తను తప్ప తన కుమార్తె పెళ్ళాడరాదని, తాను పెళ్లి చేసేదాకా ఆమె అవివాహితగా ఉండి తీరవలసిందేనని కఠినంగా శాసించాడు. అదేవిధంగా రాజకుమారుడు కూడా తన రహస్య వివాహం గురించి తన తండ్రికి చెప్పలేకపోయాడు. ఎందుకంటే రాజు తన కుమారుడు ఒక గొప్ప రాజకుమార్తెను పెళ్ళాడాలన్న ఉద్దేశంలో ఉండి చిల్లరమల్లర రాజకుమార్తెల సంబంధాలను చాలా వాటిని కొట్టిపారేశాడు. అటువంటి వాడు ఒక సామాన్య కుటుంబానికి చెందిన పిల్లను తన కోడలుగా అంగీకరించడని రాజకుమారుడికి తెలుసు. కాలక్రమాన రూపరాణి ఒక మగబిడ్డను కన్నది. అందువల్ల ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఆ బిడ్డను సాధ్యమైనంత త్వరగా ఎక్కడికైనా సాగనంపకపోతే రహస్యం దాగదు. ఎందుకంటే వారానికి 10 రోజులకు ఒకసారి రూపరాణి తండ్రి వచ్చి కింద నుంచే తన కూతురితోనూ ఆమె దాదీతోనూ మాట్లాడి పోతుంటాడు. ఆయన వచ్చిన సమయంలో చంటి పిల్లవాడు ఏడవనారంభిస్తే రహస్యం బయటపడిపోతుంది. అందుకని రూపరాణి దాది కూర్చుని పసిపిట్టను బయటికి చేరవేసే ఉపాయం ఒకటి ఆలోచించారు. ఆ రోజు చీకటి పడే వేళకు దాది తాడు సహాయంతో కిందకి దిగి వెళ్ళి పూల తోటలు చేరుకుని అక్కడ ఒక గంపెడు పూలు కొని తెచ్చింది. రూపరాణి పిల్లవాడికి కడుపు నిండా పాలు పట్టి నిద్రపుచ్చి ఆ గంపలోనే పూల మధ్య పడుకోబెట్టి రాజకుమారుడు తనకిచ్చిన కానుకలన్నిటినీ పిల్లవాడితోనే ఉంచి పైన మళ్ళీ పూలు కప్పింది. దాది ఆ గంపను తీసుకుని కిందకి దిగి తిన్నగా రాజభవనానికి వెళ్ళి అక్కడి దాసీలతో రాణిగారి కోసం పూలు తెచ్చాను, 2 వరహాలిచ్చి తీసుకోమనండమ్మా అన్నది. గంపెడు పూలు 2 వరహాలకు దొరుకుతున్నాయని వినగానే రాణి దాసీలకు 2 వరహాలిచ్చి పంపి గంపను తెప్పించుకున్నది. ఆమె ఆత్రంగా పైపోలు తీస్తుంటే వాటి అడుగున సుఖంగా నిద్రపోతున్న బిడ్డ కనిపించాడు. పసిగుడ్డే కాని చూస్తే కూలీనుల బిడ్డలాగా కనిపించాడు. రాజుగారు కూడా వచ్చి చూసి, ఆహా, ఎంత చక్కని బిడ్డ అన్నాడు. గంప తెచ్చిన మనిషి కోసం దాసీలను పంపితే ఆ మనిషి అప్పుడే వెళ్ళిపోయింది కనుక ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసుకునే అవకాశం లేదు. బిడ్డతో పాటు రూపరాణి పెట్టిన ఉంగరాలు పతకాలు అవి కూడా కనిపించాయి. ఈ బిడ్డ తప్పక ఎవరో కూలీనుల బిడ్డ, గొప్పవాళ్ల బిడ్డ. వీణ్ణి మరెవరూ పెంచటానికి వీల్లేదు, మనమే పెంచుకుందాం అన్నాడు రాజు. రక్తస్పర్శ మూలానో ఏమో రాణికి కూడా అలాగే అనిపించింది. రాజకుమారుడు బిడ్డ తన బిడ్డేనని గుర్తించాడు. కానీ ఆ సంగతి పైకి ఎలా చెబుతాడు? తన తల్లిదండ్రులే పెంచుకుంటున్నారు గదా, సమయం వచ్చినప్పుడు చెప్పవచ్చు అనుకున్నాడు. అంతా బాగానే ఉన్నది కానీ తల్లి స్పర్శ లేని కారణం చేతనో ఏమో చంటిబిడ్డ అస్తమానము ఏడవసాగాడు. వాణ్ణి ఊరుకోబెట్టడం ఎవరి వల్ల కాలేదు.
అలిసిన దాకా ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోతాడు. మళ్ళీ లేస్తూనే ఏడుస్తాడు. పిల్లలకు జోలపాట పాడందే ఏడుపు మానరు. ఎవరన్నా వచ్చి జోలపాట పాడండి అని రాజభవనంలోని స్త్రీలను రాజు ఆజ్ఞాపించాడు. అందరూ పాడారు కానీ ఎవరి పాటకు బిడ్డ ఏడుపు మానలేదు. రాజుగారు నగరంలో ఉండే స్త్రీలందరూ వచ్చి తన పెంపుడు బిడ్డకు జోల పాడాలని చాటింపు వేయించాడు. వందల కొద్దీ ఆడవాళ్ళు రాజభవనానికి వచ్చి జోలలు పాడారు. కానీ బిడ్డ ఏడుపు మాన్పడం ఎవరి తరమూ కాలేదు. ఇంకెవరు ఆడవాళ్ళు నగరంలో లేరా అని రాజు అడిగాడు. నగరం వెలుపల ఒంటి స్తంభం మేడ మీద ఎవరో అమ్మాయి ఉంటున్నది. ఆ అమ్మాయి తప్ప అందరూ వచ్చారు మహారాజా అని భటులు చెప్పారు. అందరూ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు రాలేదు? అంత అహంకారా అని రాజు అడిగాడు. ఆమె తండ్రి ఆమెను మేడ దిగి రానివ్వడు అని భటులు అన్నారు. ఆ తండ్రిని పట్టుకురండి అన్నాడు రాజు. రూపరాణి తండ్రిని రాజుభటులు పట్టుకు తెచ్చారు. నగరంలో ఉండే స్త్రీలందరూ రావాలని చాటింపు వేస్తే నీ కూతురు మాత్రం వచ్చి మా బిడ్డకు జోల పాడలేదు, ఏమిటి కారణం అని రాజు ఆయనను అడిగాడు. మహారాజా, నా కుమార్తె పెళ్లిగాని పిల్ల, దానికి జోలపాటలేం వస్తాయి అన్నాడు రూపరాణి తండ్రి. అది నీకెందుకు? పాటలు రాకపోయినా అందరూ వచ్చి జోల పాడవలసిందే, అది నా ఆజ్ఞ అన్నాడు రాజు. రూపరాణి తండ్రి వెళ్ళి ఇన్నాళ్ళయ్యాక తన కుమార్తెను తెచ్చాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. నువ్వు జోల పాడితే పోరు మానేస్తాడేమో, పాడు అన్నాడు రాజు. రూపరాణి చిచ్చు కొడుతూ ఇలా పాడింది. ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, నీ తల్లి నిజముగా నిర్భాగ్యురాలు, అపవాదు భయంతో అమ్మింది నిన్ను, నీ తండ్రి గుణశాలి నిన్ను రక్షించు, నీ తాత మహారాజు నిన్ను పోషించు, నీ తల్లి మాత్రమే నిర్భాగ్యురాలు, ఏడవకు ఏడవకు నా కన్న తండ్రి. రూపరాణి చెయ్యి తగిలి ఆమె కంఠం వినిపించిన మరుక్షణమే బిడ్డ ఏడుపు మానేసి పాట ముగిసేలోపల నిద్రపోయాడు. రాజుగారు రూపరాణి దగ్గరికి వచ్చి, నువ్వే ఈ బిడ్డ తల్లివి, సందేహం లేదు, కన్న బిడ్డను ఎందుకమ్మావు అన్నాడు. రూపరాణి తల వంచుకుని మాట్లాడలేదు. రాజు ఈసారి మృదువుగా, నిజం చెప్పమ్మా, నీకొచ్చిన భయమేమీ లేదు, నీ మీద ఈగ వాలనివ్వను, ఈ బిడ్డ తండ్రి ఎవరు అని మళ్ళీ అడిగాడు. రూపరాణి తల ఎత్తి రాజకుమారుడికేసి చూసి మళ్ళీ తలదించుకున్నది. అప్పుడు రాజకుమారుడు తండ్రికి నిజం చెప్పి క్షమాపణ వేడాడు. రూపరాణి కూడా ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడింది. తండ్రి రూపరాణిని లేవనెత్తి, నీ తప్పేమీ లేదులే తల్లి, ఇలా జరుగుతుందని నువ్వు పుట్టక మునిపే ఒక మహానుభావుడు చెప్పాడు. ఆయన మాట అబద్ధం చేతామని ఏటికి ఎదిరీదాను. రాసిపెట్టినది తప్పించడం మన వల్ల కావుతుందా అన్నాడు. రాజుగారు ఆయన నుంచి జరిగిన కథంతా విని తన కొడుకును క్షమించి తన కోడలని స్వీకరించాడు. ఆయన తన కొడుకు పెళ్ళి, మనవడి బారసాల ఒకేసారి మహావైభవంగా జరిపించాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.